కల్తీయా ఎన్నికల వేళ జీహెచ్ఎంసీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు చివరి అవకాశం కల్పిస్తోంది టీ సర్కార్. వీటితో పాటు అక్రమ భవనాల లెక్క తేల్చాలని డిసైడ్ అయింది. ఈసారి పక్కాగా ఎల్ఆర్ఎస్ ను పూర్తి చేయడం ద్వారా దాదాపు 200 కోట్ల రూపాయల ఆదాయం రాబట్టాలని యోచిస్తోంది. సీఎం కేసీఆర్ చైనా పర్యటన తర్వాత హైదరాబాద్ లో ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రకటించడానికి రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీ సర్కార్ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతోంది. హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన భవనాలు, లేఅవుట్లను క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మంత్రి తలసాని నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించింది. ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన ఈ కమిటీ హెచ్ఎండిఏలో లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం మరోసారి అమలు చేయాలని సూచించింది. హెచ్ఎండిఏ పరిధిలో దాదాపు 1,00,000 మేర అక్రమ భవన నిర్మాణాలు, లేఅవుట్లు ఉన్నట్లు అంచనా వేసిన ప్రభుత్వం ఈసారి పగడ్బందీగా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. 2007లో జరిగిన లోపాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది టీ సర్కార్. ఇదే అంశంపై టీ సచివాలయంలో సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ చివరిసారిగా ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లను అమలు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సీఎం కేసీఆర్ కు నివేదికనిచ్చే ముందు నగరంలోని అక్రమ లేఅవుట్లను ఒకసారి కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించిన తర్వాత క్రమబద్ధీకరణ పథకం అమలు చేసేలా ప్రభుత్వాన్ని సిఫార్సు చేస్తామని మంత్రి తలసాని అంటున్నారు. మీకు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, ఇల్లీగల్ బిల్డింగ్స్ వస్తున్నాయి. రెండోది, పేదవాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాలలో కూడా మరి గతంలో ఈ మార్టిగేజ్ కానీ లేకపోతే రకరకాల రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ సింప్లిఫై చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మరి ఈరోజు డీటెయిల్గా డిస్కషన్ చేయడం జరిగింది. బహుశా నెక్స్ట్ మీటింగే లాస్ట్ మీటింగ్ అయితే ఆ తర్వాత రికమెండేషన్స్ పోతాయి. పోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు మరి అందరినీ కూర్చోబెట్టి ఇది ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. హెచ్ఎండిఏ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్ జిల్లాలు కలుపుకుని 55 మండలాలు, 849 గ్రామాల మేర విస్తరించి ఉంది. ఈ పరిధిలో లేఅవుట్లకు హెచ్ఎండిఏ అనుమతి తప్పనిసరి. దాదాపుగా 1,00,000కు పైగా అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. వీటిని క్రమబద్ధీకరిస్తే ప్రభుత్వానికి 150 నుంచి 200 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని అంచనా. గతంలో ఈ పథకం కింద వివిధ దశల్లో 10,000 వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. సబ్ డివిజన్లో రిజిస్టర్ కాని ప్లాటుదారులు రిజిస్టర్డ్ సేల్ డీడ్ కానీ టైటిల్ డీడ్లు సమర్పించాల్సి ఉంటుంది. యజమానులు, ప్లాటుదారులు, స్థల యజమానులు, అసోసియేషన్, సొసైటీ, కాలనీ డెవలపర్స్ నుంచి ఈ పత్రాలు తప్పనిసరిగా పొందిన వారి ఉండాలనే నిబంధనలు వర్తింపచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మెయిన్ ఉద్దేశం ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ మీద ఉద్దేశం ఏముందంటే ఎలాగా ఫ్యూచర్లో ఎక్కడ ఇట్లాంటి అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్ లేకుండా చేయడానికి ఏం చేయాలి, దాని మీద అది ఫోకస్ ఉంది. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. తర్వాత పాత ఏది జరిగింది అది ఎట్లా రెగ్యులేట్ చేయాలి వాళ్ళ నివేదిక ప్రభుత్వంకి పంపిస్తుంది, అంటే సీఎం గారికి ఇస్తారు. సీఎం గారు దాని మీద ఆల్రెడీ ఒక పాజిటివ్గా ఉన్నారు. త్వరలో ఒక ఫైనల్ డిసిజన్కి వస్తుంది. అయితే ప్రభుత్వం ఈ ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రవేశ నోటిఫికేషన్ వెలువడక ముందు దరఖాస్తు చేసిన వారికే వర్తింపజేసే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన తుది నిర్ణయం సీఎం కేసీఆర్దే కనుక లబ్ధిదారులపై ప్రభుత్వం ఓ స్పష్టమైన ప్రకటన చేయనుంది.